మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే, రాహు మీన రాశి నుండి కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నాడు. అదేంటని అడగండి. మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము. సవిచక్రం చూసేవాళ్ళం. ఏ చక్రం చూసినా అంతే. మీనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది. కానీ ఇక్కడ రాహు కేతువులిద్దరూ కూడా ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది. రాహుకేతువులిద్దరిది కూడా. అక్కడ రాహు మీనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే 16వ తారీఖు మే నెల 2025. ఇప్పటి నుండి ఆయన మీనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతకాలం ఉంటారు? ఈయన ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహువు గాని కేతువు గాని ఒక రాశిలో సంవత్సరము 6 నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ 16 తారీఖు మే నెల 2025 నుండి 1.5 సంవత్సరం అన్నట్టయితే మీకు 3వ తారీఖు 12వ నెల 2026, 25లో ప్రారంభం చేస్తున్నారు. 26లో డిసెంబర్లో 3వ తారీఖు తోటి 3వ తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే సంవత్సరాల పాటు. అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు, డేట్ల ప్రకారం ఒక రోజు ముందో వెనక రావచ్చు. ఇందులో కొన్ని అధిక మాసాలన్నీ ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల ద్వారా ఒక 10 రోజులు 15 రోజులు అటు ఇటుగా జరగవచ్చు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే 3వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు కుంభరాశిలో వారు ఉంటారు. ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి కదా, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ. ఈ 12 రాశుల వారికి ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తాడు? ఒకవేళ శుభ ఫలితాలు ఇచ్చేటట్టయితే అన్ని రాశుల్లోనూ ఒక రకమైన శుభ ఫలితాలు ఉండవు. అట్లాగే ఏ రాశుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు. ఆ దుష్ఫలితాల్లో అన్ని రాశుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంటాయి. ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు తెలియజేశారు. కాబట్టి ఏ రాశుల్లో సంచరించేటప్పుడు ఏ రకమైన దుష్ప్రభావాలు, ఏ రాశుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ రాశుల వారికి ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు. అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది. అయితే వీటి యొక్క బలాబలాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు. వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. బలాబలాలంటే స్వర్ణమూర్తి అని, రజితమూర్తి అని, కాంస్యమూర్తి, ఇట్లా మూర్తిమంతం ఉంటుంది. ఆ మూర్తిమంతాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మన మూర్తిమంతంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం. సింహరాశి వారికి 7వ స్థానమైన కుంభంలోనికి రాహుగ్రహం 16వ తారీఖు మే నెల 2025న కుంభంలో ప్రవేశిస్తున్నారు మీనరాశి నుంచి. ఇక్కడ సంవత్సరంన్నర పాటు ఉంటారు. ఇక్కడ దీని వలన అంటే 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే మంచి ఫలితాలు ఉంటాయా, చెడ్డ ఫలితాలు ఇస్తారా? ఒకవేళ మంచి ఫలితాలు ఇచ్చేటట్టయితే ఏ విషయాలలో మంచి ఫలితాలు ఇస్తారు, ఏ విషయాల్లో చెడ్డ ఫలితాలు ఇస్తారు అనేది కూడా వివరంగా మనకి మహాత్ములైనటువంటి మునీశ్వరులందరూ అందజేశారు. దాన్ని మనం ఒకసారి తెలుసుకున్నట్టయితే మనం ఏ విషయాల్లో
చెడు జరగబోతోంది అనేది మనకు తెలుసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవడానికి కొంత అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సింహరాశికి సప్తమ స్థానంలో సంవత్సరంన్నర పాటు ఉంటారని చెప్పుకున్నాం కదా. అక్కడ ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అనేది శాస్త్రకారులు మనకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమనం వృధా కరపాదాంగుళై కుష్టి జామిత్రే ఫణి సంస్థితే అని చెప్పేసి మనకి శాస్త్రకారులు తెలియజేశారు. రాహుగ్రహం గనక సప్తమ స్థానంలో ఉన్నట్టయితే స్వల్ప లాభం ఉంటుంది అని చెప్పి చేస్తున్నారు. చేయి కృషిలో సగం మాత్రం మనం ఖచ్చితంగా కొంత లాభాన్ని పొందగలుగుతాము. అయితే గమనాగమనం వృధా, ఈ ఊరికి తిరగటం, దానివల్ల తిరగటం వల్ల ప్రయోజనం లేనటువంటి వృధాగా తిరగటం అంటారు దాన్ని, ప్రయోజనం లేనటువంటి తిరగటం ఈ విధంగా ఉంటుంది. కర చేతుల యొక్క, పాద కాళ్ళు, అంగుళై కుష్టి, ఇది చాలా భయంకరంగా ఉంటుందండి, వినటానికి నాకే భయంకరంగా ఉంది. కొంతమందికి అంటే ఇది ఒక మీ ఎవరికి వాళ్ళు వర్తింప చేసుకోవద్దండి. ఇప్పుడు దాన్ని భూమి మీద నుంచే లేకుండా తరిమేశారు. కాలి వేళ్లకి కుష్టి రోగం కూడా, అంటే మనం చెప్పుకున్నాం కదండి, ఇది 70 కోట్ల ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే 70 కోట్ల మందికి వర్తిస్తుంది అని మనం చెప్పుకున్నాం. ఇది వ్యక్తిగత జాతకము కానే కాదు, ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు తెలియజేసేటటువంటిదే ఈ గోచారం. కాబట్టి 70 కోట్ల మందిలో ఎవరికైనా కుష్టి రోగం కూడా రావచ్చు. అర్థమవుతోందండి. చేతులకు కానీ కాళ్ళకు కానీ వేళ్ళకి కుష్టి రోగం వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే 70 కోట్ల మందిలో ఎందరో మహానుభావులు ఉంటారు, ఎందరో పరమ దరిద్రులు, నికృష్టులు, అసలు రాక్షసులు కూడా చేయలేనటువంటి పనులన్నీ చేసేటటువంటి ప్రజలంతా కూడా ఉంటారు ఇందులో. అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత అందరికీ అని కాదండి, ఇది ఎవరికి వాళ్ళు కాదు, అన్వయించుకోక్కర్లేదు. అందుచేత ఇటువంటి వాటి నుంచి మనం భయాల నుంచి దూరం అవ్వాలి అన్నట్టయితే మనం వ్యక్తిగతమైన జాతకం రాయించుకోండి, నిష్ణాతులైన వారి చేత కానీ, లేదా మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది, అది చేయించుకోండి. చేసుకున్నట్టయితే దానికి దీన్ని అనుసంధానం చేసి చూసుకుంటే ఖచ్చితమైన రిజల్ట్ రావడానికి చాలా 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 అవకాశాలు మనకి గోచరిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుందండి. జామిత్రే ఫణి అంటే 7వ స్థానంలో కనుక ఈ రాహుగ్రహం సంచరించేటైతే ఈ విధమైన ఫలితాలు కూడా ఉంటాయి సుమాని. మీరేం కంగారు పడద్దండి, ఇది మీ వ్యక్తిగతం కాదు, ఇది రాశిగతము. ఏం కంగారు పడద్దు. మీరు ఖచ్చితంగా ఇటువంటి కొంచెం ఎందుకనో ఈ వినటానికి కూడా బాగలేనటువంటిది. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కుష్టి రోగం అనేటటువంటి దాన్ని భారత ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదిక మీద దీనికి కొన్ని మందులు కనిపెట్టి, వాళ్ళకి కొన్ని పునరావాస కేంద్రాలు కల్పించి వాళ్ళకి మొత్తం బాగు చేశారండి. ఈ రోజు భారతదేశం నుంచి కుష్టు అనేటటువంటి వ్యాధి లేదండి. నా చిన్నప్పుడు చాలా మంది ఉండేవాళ్ళు. ఈ రోజున ఎక్కడా మనకు కనిపించట్లేదు. చాలా జబ్బులు ఈ భూమి మీద లేకుండా చేశారు. ఇది సైన్స్ ద్వారా మానవుడు సాధించినటువంటి ప్రగతి అనుకోవచ్చు, అందులో సందేహం లేదు. దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించవద్దండి. ఈ విధమైన ఫలితాలు కూడా ఇందులో చెప్పబడ్డాయి. అసలు నేను చెప్పకుండా ఉండాల్సింది, ఎందుకంటే కొంతమంది చాలా సున్నితమైనటువంటి మనస్సు ఉంటుంది వాళ్ళకి. ఏం కాదండి, మాది హాబీ. అటువంటి దౌర్భాగ్య పనులు చేసుకుంటే మనం చెప్పలేం. కానీ అయినా ఈరోజు భూమి మీద నుంచే లేకుండా చేశారు కొన్ని జబ్బుల్ని. టీబీ అని ఒకటి, మసూచి అనేటువంటి ఒకటి, చికెన్ ఫాక్స్ అని, ఇట్లాంటి కొన్ని జబ్బులు చాలా భూమి మీద లేకుండానే చేసేసారు. అంచేత దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదు. అయితే మీరు మాత్రం తప్పకుండా ఈ నవగ్రహాన్ని రోజు పఠించండి. అలాగే ఈ సంవత్సరం కాలం పాటు కాబట్టి కొంచెం కొన్ని విషయాలకు మనకి అనుకూలమైన ఫలితాలు కూడా చూపిస్తూనే ఉన్నాడు కాబట్టి
మనం చేసే పనిలో సగం మాత్రమే స్వల్పంగా లాభం కనిపించేట్టు కనిపిస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ నవగ్రహ మంత్రాలు వేషంలో శ్లోకాలు ఏవో చదువుకోండి. ఒక కేజీ పావు మినుములు కూడా తీసుకుని దానం ఇచ్చేసేయండి. ఇంకా ఆర్థిక పరిస్థితి బాగున్న వారు ఎవరైనా ఉన్నట్టయితే ఈ నవగ్రహ అదే దీనికి జపం పాపం చేయించుకోండి, మంచిది. ఓకే, సోహం భూయా.